హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో టుడే వీడియోలో ఆల్రెడీ థంబ్నెయిల్ చూస్తున్నారు కదా, ఆ వీడియో కటింగ్ అయితే పెడతాను. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్. ముందైతే మన యోక్ పార్ట్ అనేది మార్క్ చేసుకోవాలి. పైన మీకు ఎంతైతే యోక్ పార్ట్ కావాలో అంతైతే మార్క్ చేసుకోండి. మ్యాక్సిమం అందరికీ బేసిక్గా చెప్పాలంటే 15 ఇంచెస్ లేదా 14 ఇంచెస్ అంతే. నేను అంతే మార్క్ చేసుకొని స్ట్రైట్గా అయితే ఒక లైన్ గీసుకున్నా. దాని తర్వాత మనకి షోల్డర్ విడ్త్ అనేది మార్క్ చేసుకోవాలన్నమాట. సో నేనైతే 6.5కి మార్క్ చేసుకున్నాను. సేమ్ అలాగే ఆర్మ్ డౌన్ కూడా 6.5 అయితే తీసుకున్నాను. కనిపించట్లేదు కానీ స్ట్రైట్గా ఎల్ షేప్ అయితే తీసుకొని దానికి నేను ఇప్పుడు చూపిస్తున్న విధంగా మార్కింగ్ అయితే చేసుకోవాలి. తర్వాత చెస్ట్ రౌండ్, వేస్ట్ రౌండ్ అనేది మార్క్ చేసుకోవాలన్నమాట. ఆ చెస్ట్ రౌండ్, వేస్ట్ రౌండ్ అనేది టోటల్ చెస్ట్ రౌండ్కి బై 4 చేసుకొని, వేస్ట్ రౌండ్ కూడా సేమ్ అలాగే బై 4 చేసుకొని మార్కింగ్ అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు ఒకవేళ 30 సైజ్ అనుకోండి, 30/4 అనమాట. ఆ విధంగా చేసుకుంటే 7.5 వస్తుంది. సేమ్ నడుము కొలత కూడా 28 అయితే 28/4 అట్లా తీసుకొని మెజర్మెంట్ అయితే చేసుకొని నీట్గా కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఇప్పుడు ఇది కట్ చేస్తుంది బ్యాక్ పార్ట్ అనమాట. సో నేనైతే ఆర్మ్ రౌండ్లో లోత్ అనేది తీసుకోకుండా నార్మల్గా కట్ చేసేసుకుంటున్నా. ఇప్పుడు ఏదైతే బ్యాక్ పార్ట్ ఉంటుందో ఆ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవడానికి యూజ్ చేయాలన్నమాట. సేమ్ ఎట్లా మార్కింగ్ అయితే చేసుకున్నామో అట్లాగే ట్రేస్ చేసేసుకోవాలి మొత్తం. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ట్రేసింగ్ అయితే చేసేసుకోవాలి. అది మనకి ఈజీ ప్రాసెస్ అనమాట, మళ్ళీ మెజర్మెంట్స్ తీసుకోకుండా. సో ఆర్మ్ రౌండ్కి ఒక 1/2 ఇంచ్ లోపలికి అయితే లోతు తీసుకోవాలి. అట్లా తీసుకోవడం వల్ల ముడతలు అయితే ఫ్రంట్ పార్ట్ రాకుండా ఉంటుంది. తర్వాత పైనుంచి కరెక్ట్గా 9.5 ఇంచెస్కి మనం మార్క్ చేసుకోవాలి. అండ్ సైడ్ నుంచి 3 ఇంచెస్కి మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా దాన్ని ఎక్స్టెండ్ అయితే చేసుకొని పైన 9.5 దగ్గర మనం మార్కింగ్ అయితే పెట్టుకున్నాం కదా, అట్లా ప్లస్ గుర్తు అయితే పెట్టుకోవాలన్నమాట. అది మెయిన్ చెస్ట్ పాయింట్ అనమాట. ఇప్పుడు 3 ఇంచెస్ దగ్గర నుంచి 1.5 ఇంచెస్ లోపలికి తీసుకోవాలి. యూజువల్గా సరిపోతుంది 30 సైజ్ 32 సైజ్కి. ఇంకొంచెం ఎక్కువ సైజ్ ఉన్న వాళ్ళకి వేరే మెజర్మెంట్స్ అయితే ఉంటే ఒక 2 అలా పెట్టుకోవాలన్నమాట. సో ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా అట్లా కర్వింగ్ అయితే తీసుకోవాలి. కింద పైన ఎలా తీసుకున్నామో కింద పార్ట్ అనేది మెయిన్ కర్వ్ అయితే బాగా తీసుకోవాలి. అప్పుడే మనకి షేప్ అనేది కరెక్ట్గా కనపడుతుంది అనమాట. మనం ఖర్చు కూడా 1.5 ఇంచ్ మనం ఇప్పుడు కట్ చేసేస్తాం కాబట్టి అది పోతుంది. సో 1.5 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని ఖర్చు అయితే పెట్టుకోవాలి. అదైతే మర్చిపోకండి, లేదంటే డ్రెస్ మొత్తం వేస్ట్ అయిపోద్ది అనమాట. తర్వాత నేను షోల్డర్ ఇంచెస్ వచ్చేసి 3 ఇంచెస్కి 2 పాయింట్స్ తక్కువగా తీసుకున్నాను. నాకు అట్లా సరిపోతుంది అనమాట. 3 ఇంచెస్ కూడా తీసుకోవచ్చు. నెక్ పార్ట్ అనేది నార్మల్ క్యాజువల్గా రౌండ్ అయితే పెట్టేస్తున్నాను, ఎందుకంటే నేను లేస్ అటాచ్ చేద్దామని అనుకుంటున్నాను. దీనికి సెపరేట్ డిజైన్ అయితే ఉంది. సో అందుకు నేను నార్మల్గా రౌండ్ నెక్ అయితే తీసేసుకుంటున్నాను అనమాట. సేమ్ ఇప్పుడు ఎట్లా అయితే మార్కింగ్ చేసుకున్నానో అట్లా మార్కింగ్ చేసుకుంటే చాలా సింపుల్ వే. మనకి ఈజీగా రాని వాళ్ళకి కూడా, బిగినర్స్కి కూడా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. సేమ్ యాస్టీస్ ఏదైతే మార్కింగ్ చేసుకున్నామో అట్లాగే కటింగ్ అయితే చేసేసుకోవాలి. తర్వాత చిన్న చిన్న టక్స్ అయితే పెట్టుకోండి, మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు యూజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని ఇట్లా రివర్స్ ఫోల్డ్ చేసి ట్రేస్ అయితే చేయండి. 2 సైడ్స్ కూడా ఒకలాగే ఉంటుంది అనమాట. మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు కన్ఫ్యూజన్ లేకుండా ఏ పార్ట్కి ఆ పార్ట్ మనకి ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. అండ్ మార్కింగ్స్ ఈజీగా ఉండడం వల్ల మనకి కర్వ్స్ అవి కూడా ఈజీగా మనకి ఐడెంటిఫై అవుతాయి అన్నమాట. తర్వాత నెక్ అది సరిపోతుందా లేదా అని ఫైనల్గా ఒకసారి రీచెక్ చేసేసుకొని నీట్గా కటింగ్ అయితే చేసేసుకోండి దాన్ని. సేమ్ అట్లాగే ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా నెక్ అయితే మనం మార్క్ చేసుకోవాలి కదా. నేను క్యాజువల్ నెక్ వెనకాల కూడా పెడుతున్నా, కొంచెం వీ నెక్కే, కాకపోతే కొంచెం కర్వెడ్లా పెడుతున్నాను. మరీ షార్ప్ వీ కాకుండా కొంచెం వీ నెక్లోనే కొంచెం కర్వెడ్ అనమాట. ఈ టైప్ ఆఫ్ షేప్ మీరు కూడా యూజ్ చేయండి ఎప్పుడైనా, ఈజీగా ఉంటుంది ఇటువంటి నెక్స్. ఎందుకంటే మనం ఆల్రెడీ ఫ్రంట్ పార్ట్ గ్రాండ్గా డిజైన్ చేస్తున్నాం కాబట్టి బ్యాక్ పార్ట్ మనం అంత హైలైట్ చేయకపోయినా పర్లేదన్నమాట. మళ్ళీ మొత్తం అంతా హైలైట్ చేసామంటే డ్రెస్ కొంచెం ఆడ్గా కనబడుతుంది. సో ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మెయిన్ లైనింగ్ పార్ట్ అంటే కింద బాటమ్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి. నేనైతే ఇది ప్యానల్ లాగా కట్ చేస్తున్నాను, ఎందుకంటే లెంత్ సరిపోవాలి కాబట్టి. నేను సిల్క్ లైనింగ్ తీసుకున్నాను కాబట్టి లెంత్ సరిపోతుందా లేదా అని చెప్పేసి. సో ఏదైతే ఫ్రంట్ పార్ట్ ఉంటుందో దాన్ని 4 ఫోల్డ్స్ చేసి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఇట్ సైడ్ ఫోల్డింగ్కి అటు సైడ్ ఫోల్డింగ్కి మార్కింగ్ అయితే పెట్టేసుకొని ఆ ఫోల్డింగ్ ఈ ఫోల్డింగ్ మనకి కలిసేలా, క్రాస్గా కలిసేలాగా ఒక లైన్ అయినా గీసుకోవచ్చు, లేదంటే నేను చూపిస్తున్న విధంగా మడతైనా పెట్టుకోవచ్చు అనమాట.
ఇట్లా ఒకసారి రీచెక్ కూడా చేసేసుకోండి, మన నడుము కోత సరిపోతుందా సరిపోవట్లేదా అని చెప్పేసి. సరిపోతుంది కాబట్టి మనకి ఈజీగా ఇట్లా కటింగ్ అయితే చేసేసుకోండి. ఇది నేను ఎన్నో ప్యానెల్స్ కాదు, జస్ట్ 4 ప్యానెల్స్ అనమాట. ఫ్రంట్ 2 ప్యానెల్స్, బ్యాక్ 2 ప్యానెల్స్. ఈజీగా అయిపోవాలి లోపల లైనింగ్ కాబట్టి. తర్వాత అది మొత్తం సెపరేట్ చేసేసుకొని తర్వాత ఒక వడిలో పెట్టుకొని కింద పార్ట్ రౌండ్గా అయితే తీసుకోవాలి. కింద పార్ట్ అనేది మనకి ఒక ఎడ్జ్ ఎక్కువ వస్తుంది కదా, ఆ ఎడ్జ్ని మనం కొలుచుకొని మనకి ఎంతైతే లెంత్ కావాలని అనుకుంటున్నామో అంత లెంత్కి పైన పెట్టి కింద వరకు దాన్ని మెజర్ అయితే చేసేసుకొని మనకి ఎంత లెంత్ కావాలో అంత లెంత్కి మార్కింగ్ అయితే చేసేసుకొని దాన్ని కూడా సేమ్ కట్ చేసేసుకోండి నీట్గా. పైనుంచి జరుపుకుంటా అయితే మార్కింగ్స్ పెట్టుకోవాలి. అప్పుడు ఈజీగా మనకి మార్కింగ్స్ పెట్టుకోవటానికి బాగుంటుంది. అంటే మనకి ఎక్కడ కూడా హెచ్చు తగులు అంటే పైకి కిందకి రాకుండా ఈజీగా ఉంటుందన్నమాట. ఇట్లా పైన కింద కూడా మనకి జరుపుకుంటా మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ మార్కింగ్ చేసుకోండి. కానీ ఒరిజినల్ క్లాత్ మీద ఒక 2 ఇంచెస్ తక్కువగానే ఉండేటట్టు చూసుకోండి, అప్పుడే బాగుంటుందన్నమాట. తర్వాత లైనింగ్ పార్ట్ని మెయిన్ క్లాత్ మీద పెట్టేసి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా సేమ్ యాస్టీస్ కట్ చేయకండి, ఇట్లా కట్ చేసేయండి. ఎందుకంటే మనం దీన్ని స్టిచ్ చేశాక ఆ తర్వాత, ఎందుకంటే ఇది స్పేస్ సిల్క్ కదా మనకి జారిపోతూ ఉంటుంది. మనం ఇప్పుడు యాస్టీస్ కట్ చేసుకున్నాం అనుకోండి, అటు ఇటు అయితే కనుక మళ్ళీ క్లాత్ అనేది వేస్ట్ అయిపోతుంది. సో నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. తర్వాత మళ్ళీ వేరే క్లాత్ తీసుకొని సేమ్ క్లాత్ తీసుకొని 4 ఫోల్డ్స్ అయితే వేసుకొని హ్యాండ్ కటింగ్ చేసుకోవాలి. దీనికైతే లాంగ్ చుడీ హ్యాండ్స్ అయితే పెడదాం అనుకుంటున్నాను. సో అందుకే నేను 25 ఇంచెస్ వరకు తీసుకున్నాను. నార్మల్ హ్యాండే పెట్టేస్తున్నాను, ఎందుకంటే ఎటువంటి డిజైన్ పెట్టట్లేదు. నేను ఆ అవుట్ఫిట్కి ఎట్లా సూట్ అవుతుందో ఆలోచించి ఇట్లా తీసుకున్నాను అనమాట. దానికి ఫుల్ హ్యాండ్సే మనకి కొంచెం లుక్ అయితే వస్తుంది, హాఫ్ హ్యాండ్స్ అంత పెద్ద లుక్ రాదు. నేను కింద హ్యాండ్కి కూడా లేస్ అటాచ్ చేస్తాను కాబట్టి మనకి హ్యాండ్ కూడా హైలైట్ అవుతుంది. సో నీట్గా క్లాత్ జరపకుండా మనమే జరుగుతా కటింగ్ అయితే చేసేసుకోండి. కింద పైన కూడా హెచ్చు తగ్గులు లేకుండా కట్ చేసేసుకో. ఇప్పుడు అసలైన పార్ట్ ఏదైతే మిగిలిన ఫ్యాబ్రిక్ ఉంటుందో ఆ ఫ్యాబ్రిక్ని ఫోల్డ్ చేసేసి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా కోన్ షేప్లో ఫోల్డింగ్ అయితే పెట్టుకొని ఒక్క ముడత కూడా లేకుండా క్లాత్ మొత్తం మనకి నీట్గా అడ్జస్ట్ అయితే చేసుకోవాలి. తర్వాత ఏదైతే ఫ్రంట్ పార్ట్ ఉందో ఆ ఫ్రంట్ పార్ట్ని 4 మడతలు, అదే సేమ్ 4 మడతలు వేసుకొని పైన కోన్ షేప్ పైన నడుము కొలత అయితే ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా పెట్టుకొని లెంత్ అయితే తీసుకోండి. అదే సింపుల్ వే, మనం కోల్చుకుంటే కొంచెం అటు ఇటు అవుతుంది. సో ఇది సింపుల్ వే అనమాట. తర్వాత మనం యోక్ పార్ట్కి 14 ఇంచెస్ తీసుకున్నాగా, ఆ 14 ఇంచెస్ తీసేసి మిగిలిన లెంత్ ఎంత కావాలో దాన్ని బట్టి మనం కింద రౌండ్ అయితే తీసుకోవాలన్నమాట. నేనైతే 49 ఇంచెస్ తీసుకున్నాను, ఎందుకంటే ఇది అంబ్రెల్లా కదా, సో అటు పైకి కిందికి అవుతుంది. సో మనకి ఒక 2-3 ఇంచెస్ ఎక్కువగానే తీసుకోవాలి మన మెయిన్ లెంత్ కన్నా. అలా తీసుకున్నప్పుడు ఏంటంటే మనకి హెచ్చుతగ్గులైనప్పుడు దాన్ని స్ట్రైట్గా పెట్టి మనం ఏదైతే ఎక్స్ట్రాస్ ఉంటాయో అవి మనం కట్ చేసేసుకున్నా మనకి లెంత్ అయితే తగ్గకుండా ఉంటుంది అన్నమాట. సో ఇలా ఎక్స్ట్రాస్ పక్కన సైడ్ ఉన్న ఎక్స్ట్రాస్ కూడా కట్ చేసేసుకుంటే మనకి ఈ విధంగా ఇంత ఫ్లేర్తో అంబ్రెల్లా కట్ సింగిల్ కట్లో వచ్చేస్తుంది. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా స్టిచ్ చేసేద్దామని, ఇట్లాగ గమ్ పెట్టి అతికించుకుంటున్నా కూడా మనకి ఈజీగా స్టిచ్చింగ్ దగ్గర ఈజీ అయిపోతుంది అనమాట. ఒక స్టిచ్ చేసుకుంటే మనకి ఈజీగా కదలకుండా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇది రన్నింగ్ ఫ్యాబ్రిక్, అస్సలు మిషన్ మీద అస్సలు నిలవదు. సో ఎందుకంటే మీరు ఇట్లా గమ్ పెట్టుకొని ట్రై చేయండి, ఖచ్చితంగా మనకి అది పర్ఫెక్ట్ ఫిట్ ఉంటుంది అనమాట. సో ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా నేను ఇట్లా డాట్గా ఫ్యాబ్రిక్ గ్లూ యూజ్ చేసి స్టిక్ అయితే చేసేసుకుంటున్నాను. సో ఇక్కడితో కటింగ్ పార్ట్ అయితే అయిపోయింది. ఎవరికైతే స్టిచ్చింగ్ పార్ట్ కావాలని అనుకుంటున్నారో వాళ్ళు లైక్ చేసి కామెంట్ చేస్తే ఖచ్చితంగా నేను నెక్స్ట్ పార్ట్లో ఈ డ్రెస్ కాకపోయినా వేరే దాని మీద అయినా స్టిచ్చింగ్ చేసి ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. ఎందుకంటే దీనికి స్టిచ్చింగ్ పార్ట్ అనేది నేను వీడియో షూట్ చేయలేదు.